భారతదేశం ఒక గొప్ప దేశమని అనేక మంది మేధావులకు పుట్టిన ఇల్లని శ్రీగౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ సూర్యారావు అన్నారు. బ్రిటిష్ కదంబ హస్తాల నుండి భారతదేశం విముక్తి పొంది 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుందని, స్వాతంత్ర్యం పొందడానికి అనేక మంది పోరాట యోధులు చేసిన కృషిని మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, పోరాట యోధుల స్ఫూర్తితో వారందరూ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్టినగర్లోని శ్రీగౌతమ్ స్కూల్ నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణం నందు జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్కూల్ ప్రిన్సిపల్ సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి మన నాయకులు పోరాడిన విధానాన్ని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అహింస ఆయుధంగా స్వాతంత్ర్యం సాధించిన విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అహింసా విధానాన్ని పాటిస్తూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారతదేశం విముక్తి పొంది 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుందని, స్వాతంత్ర్యం పొందడానికి అనేక మంది పోరాట యోధులు చేసిన కృషిని గుర్తుపెట్టుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీగౌతమ్ విద్యా సంస్థల్లో అన్ని క్యాంపస్లు ఈరోజు ఈ యొక్క జెండా వందన కార్యక్రమాన్నితో పాటు పిల్లలు అనేక రకమైన జాతీయ నాయకుల వేషధారణలు, అనేక దేశభక్తి గీతాలతో అనేక సాంగులు అలవరించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశము విశాలమైన దేశం. అటువంటి దేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి తరుణంలో ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అటువంటి మహానుభావులు మనం ఇప్పుడు స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో భారతదేశం ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడిన తరుణంలో ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, నానా సాహెబ్ కానీ, తాంతియా తోపే కానీ, మంగళ్ పాండే కానీ, అట్లా నెక్స్ట్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసి ఈరోజు స్వతంత్రం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం ఈ రోజుల్లో చూసుకుంటే అనేకమైన మేధావులు, విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న రకమైన ఆహారపు అలవాట్లు ఉంటూ కలిసిమెట్టుగా ఉండడానికి కారణం అంటే భారతదేశము ప్రజలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మన పెద్దలు ఇచ్చే వారసత్వ సంపదే కారణమని మీ అందరికీ తెలియచేసుకుంటూ, ముఖ్యంగా శ్రీగౌతమ్ విద్యా సంస్థలో ఈ యొక్క జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిర్వహిస్తూ పిల్లల్లో జాతీయ భావము ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళకి మన పెద్దలు అందించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ, అలాగే స్వతంత్ర వాయువులు కానీ ఇచ్చినందుకు వాళ్ళందరూ స్మరించుకుంటూ, అదే రకంగా పిల్లలందరూ నిస్వార్థంగా మంచి నడవడికలతో దేశాన్ని అభివృద్ధి చేసే రకంగా ఉండాలని తెలియచేసుకుంటూ, భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప దేశం. ఎందుకంటే మేధావులకు పుట్టినిల్లు. ఇది భారతదేశం మినీ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మతాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యం ఆఫీస్కి దాన్ని తెలియజేసుకుంటూ ముందుకెళ్ళినందుకు అందరూ గర్వపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క జాతీయ జెండాని ఎగరవేస్తూ అందరిలో జాతీయ స్ఫూర్తి నింపే రకంగా ఉండడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు, నమస్కారం.
Indian song with Independence Day song with English. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। मन में विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। मन में विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन। हा 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 हा, हम चलेंगे साथ साथ, डालो हाथों मेरे हाथ, हम चलेंगे साथ साथ एक दिन। मन में विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का हाथ, नहीं डर किसी का हाथ, नहीं डर किसी का हाथ एक दिन। मन में विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन। ला 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 ला, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। मन में विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. 1947లో మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. ఈరోజు మన దేశానికి స్వేచ్ఛ వచ్చిన రోజు. ఇది మనందరి జీవితంలో ఆనందానికి, గర్వానికి నిదర్శనం. మన దేశ స్వతంత్రం కోసం గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ తదితర మహానుభావులు కష్టపడి పోరాడారు. వారి త్యాగాల వలన మనకు స్వతంత్రం వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి.